చాలామంది అడుగుతుంటారు, సార్ ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా హెర్నియా తగ్గటానికని. హెర్నియా అనేది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం అండి. అంటే ఒక మజిల్ వీక్ అవటం వల్ల ఒక హోల్ ఏర్పడి దాంట్లోంచి మనకి హెర్నియా వస్తుంది. సో ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే ఏదైతే హోల్ ఉందో దానికి ఏ రకమైన మెడిసిన్ కూడా సీల్ చేయలేదు. దాన్ని మనం సర్జరీ ఆపరేషన్ ద్వారానే దాన్ని సీల్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టిచ్ రిపేర్, అంటే దాని డిఫెక్ట్ని క్లోజ్ చేయాలి. ఆల్రెడీ వీక్ అయిన మజిల్కి డిఫెక్ట్ ఒక్కటి క్లోజ్ చేస్తే ఫర్దర్గా హెర్నియా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం ఒక అడిషనల్ సపోర్ట్గా అంటే ఒక మెష్ లాంటిది వేయటం జరుగుతుంది. సో ఈ మెష్ వల్ల ఆల్రెడీ వీక్ అయిన మజిల్కి ఒక ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వటం వల్ల మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం కూడా తగ్గొచ్చు. 2 రకాల పద్ధతుల ద్వారా మనం హెర్నియాని ట్రీట్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అంటే ఎక్కడైతే హెర్నియా ఉందో అక్కడ కట్టిచ్చేసి ఏదైతే కంటెంట్ అంటే పేగులు బయటకు వస్తాయో వాటిని లోపలికి పుష్ చేసి ఆ హోల్ని స్టిచ్ రిపేర్ క్లోజ్ చేసి దానిపైన మెష్ చేయటం జరుగుతుంది అన్నమాట. అదే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అయితే ఎక్కడైతే హెర్నియా ఉందో దానికి దూరంగా 2 హోల్స్ పెట్టి 3 హోల్స్ అంటే లెస్ దాన్ 1 సెంటీమీటర్ హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళేసి పేగుల్ని లోపలికి గుంజేసి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి మెష్ చేయటం జరుగుతుంది.